పరిష్కరించాలి ఉపాధ్యాయుల సమస్యల్ని వెంటనే, పరిష్కరించాలి ఉపాధ్యాయుల సమస్యల్ని వెంటనే. జిందాబాద్ జిందాబాద్. ఎవరైనా కొనసాగించి మన ఫిట్మెంట్ ఇచ్చి మనకి టీఆర్సీని అమలు చేసేది. కానీ అయితే ఆ సమయంలో మనం ఉద్యమాలు చేస్తున్న సమయంలో ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం మెరుగైన టీఆర్సీ ఇస్తాను, డిఎల్ సకాలంలో ఇస్తాను, ఆ రెండు మాటలు చిన్న మాటలైనా ఎంతో అర్థమైంది. మెరుగైన టీఆర్సీ అంటే మరి ఉన్న టీఆర్సీకి ఇప్పుడు పైగా ఉద్యోగ ఉపాధ్యాయుల వల్ల 161 సీట్లలో కూడా పోస్టల్ బ్యాలెట్ లో కూటమి ప్రభుత్వానికి మెజార్టీ రావడం, ఉద్యోగ ఉపాధ్యాయులను నన్ను గెలిపించారు కాబట్టి నేను వాళ్ళకి మేలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన ఆయన నెగ్గిన తర్వాత కనీసం మన రాష్ట్ర సంఘాలతో కానీ ఎవరితో కూడా చర్చలు జరగకుండా ఆసారం చేస్తూ చేయడం జరిగింది. ఏపీటీఎఫ్ గా చేశాం, యాప్తో తరపున చేశాం, అన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం స్పందన లేని ఈ క్రమంలో మరి టీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ను ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయులకు కోరికలు నెరవేర్చాలని చెప్పేసి ఈ ధర్నా శిబిరానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా అదే రీతిలో ఇప్పుడు 4 డిఎల్ పెండింగ్ పెట్టింది. ఒక దగ్గర చూస్తుంటే ధరల పెరుగుదల విపరీతంగా పెరుగుతున్న పరిణామాలతో మనం ఈ ధర్నాన్ని నిర్వహిస్తున్నాం. ఇంకా ఉపాధ్యాయులకి ఆ యాప్ల పాఠశాల విద్యారంగ సమస్యలను చూస్తే మరి పాఠశాలకు వెళ్ళిన తర్వాత గత ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చే బడుగు బలహీన వర్గాల ప్రజలకి నాణ్యమైన విద్య లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయినా సరే యాప్ల భారాన్ని తగ్గించి బోధనకే ఉపాధ్యాయులు పరిమితం చేయాలని చెప్పేసి ఈ ధర్నా నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్లీట్ మరి ఖచ్చితంగా పిల్లలు ఉండాలని చెప్పేసి పాఠశాలలో చదువు కొనసాగిస్తాడు. అదేవిధంగా 2007 డిఎస్సి ప్రభుత్వం కూడా ఆ నోటిఫికేషన్ ముందు నియమించబడ్డారు కాబట్టి సాధారణంగా నాకు తెలుసుండి November, December లో పెట్టుకునేవారు. నవంబర్ పోనీ ఆయన తప్పు చేశాడు. 4 నుంచి 5 డిఎల్ పెట్టి పెండింగ్ లో ఉన్న ఈ ప్రభుత్వం కూడా మరి పిఆర్సీకి రేపు వదిలే ఈ డిఎల్ని కలిపి గత ప్రభుత్వం ఎలా చేసిందో అలా చేస్తుందేమో నాకు అనుమానం అవుతుంది. అలాంటిది కనుక జరిగితే మరి రాష్ట్ర సంఘం పిలుపు మన సంఘం తరఫున బహుశా ఒక నెల, ఒక 10-15 రోజులు కూడా పిలుపునిస్తుందని చెప్తున్నారు. మరి మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం దగ్గర ఆర్థిక సమస్యల కోసం, విద్యారంగ సమస్యల కోసం ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా ప్రధాన డిమాండ్ అయిన పిఆర్సీని ఎంతవరకు అమలు చేయలేదు. అదేవిధంగా 4 డిఎల్ పెండింగ్ పెట్టారు. పిఆర్సీకి వెంటనే కమిషన్ వేసి 30% ఐఆర్ ఇచ్చి పిఆర్సీని అమలు చేయాలని చెప్పేసి బకాయి ఉన్న 4 డిఎల్ను కూడా తక్షణమే విడుదల చేసి ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని చెప్పేసి కోరుతున్నాం. మరి పిఆర్సీ విషయంలో 1/7/2023 నుంచి పిఆర్సీ అమలు కావాలి. ఇప్పటికే 3 సంవత్సరాల కాలాతీతం అయింది. 5 సంవత్సరాల పిఆర్సీ కాలంలో 3 సంవత్సరాలు అయిపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆర్థికంగా నష్టపోతారు. కాబట్టి త్వరగా పిఆర్సీ వేసి పూర్వం రోజుల్లో లాగా కమిటీ రిపోర్టు తాత్సారం చేయకుండా, ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ ఉంది కాబట్టి 1-2 నెలల్లోనే ప్రతి రాష్ట్ర సంఘం నుంచి కూడా రిపోర్టులు తీసుకుని త్వరగా పిఆర్సీని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా డిఏల విషయం వచ్చేటప్పటికి 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో డిఏ కూడా ఇచ్చింది. దాంతో కలుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 5 డిఏలు బకాయిలు ఉంటున్నాయి. మరి త్వరగా డిఏలు కూడా ప్రకటించి ఉపాధ్యాయులకు మేలు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది. సీనియర్ ఉపాధ్యాయులు మినహాయించాలని, అదే యాప్ల భారాన్ని తగ్గించాలని, పెండింగ్లో ఉన్నటువంటి డిఏలతో సహా తక్షణమే ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి మరి ఏపీటీఎఫ్ భావిస్తుంది. అంతేవిధంగా హై స్కూల్ ఈవేళ ఏకో భాషా పాఠశాలలు జరుగుతున్నాయి. అంటే ఆంగ్ల భాషలోనే విద్యాభ్యాసం జరుగుతుంది. అట్లా కాకుండా ఆంగ్లంతో పాటు తెలుగు మాధ్యాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తుంది. మరి ఎప్పుడైతే ఆప్షన్ ఉన్నదో విద్యార్థికి ఇంగ్లీష్ మీడియం కావాలా, తెలుగు మీడియం కావాలని కోరుకుంటే కూడా మరి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఈవేళ తల్లికి 100 పెట్టినా, అమ్మఒడి పేరు పెట్టినా ఇది ఓన్లీ ప్రభుత్వ పాఠశాలకే ఇవ్వాలి తప్ప మరి ప్రైవేట్ పాఠశాలకు ఇవ్వడం వల్ల మరి విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో అయిపోయి వెళ్తారు తప్ప
ప్రభుత్వ పాఠశాలలో రావట్లేదు. మరి గత ప్రభుత్వం 6 విధాల పాఠశాలలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చి 9 రకాల పాఠశాలలు పెట్టి మరి పాఠశాల విద్యని నిర్వీర్యం చేస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ యొక్క ప్రభుత్వ విద్యని మరి విధులు పెట్టేసి మరి తన భారాన్ని తగ్గించుకోవాలని చెప్పి చూస్తుంది తప్ప ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కానీ పాఠశాల ఏ విధమైనటువంటి విసుపకుండా చేస్తుంది. ప్రభుత్వం గుర్తించి వెంటనే ప్రభుత్వ పాఠశాల ఇచ్చే విద్యార్థులకు మాత్రమే ఈ అమ్మఒడి అయినటువంటి తల్లికి వందనం కానీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు అనేవి జరుగుతున్నాయి. దానికి ప్రధానమైన కారణం పిఆర్సీ అనేది మన మిత్రులు చెప్పారు. అంతేకాకుండా 2003 డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళని సిపిఎస్ విధానాన్ని తప్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ దాన్ని ఎప్పుడో తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఎప్పటివరకు దాన్ని అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో అయితే అధికారంలో లేకుండా ఉంది. అధికారంలో లేనప్పుడు అనేక రకాలైన హామీలు ఇచ్చింది. మేము వచ్చిన వెంటనే మొత్తం అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం, మీ సమస్యలన్నింటినీ ముక్తి ప్రదర్శిస్తామని చెప్పేసి మేము అడగకపోయినా, మేము ఏ మీటింగ్ పెట్టుకున్నా, ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా వాళ్ళంతటిగా వాళ్ళు వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున దాని గురించి కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టట్లా. దుర్మార్గం ఏంటంటే ఆ సమస్యల గురించి మాతో కూర్చోబెట్టి మాట్లాడటానికి కూడా ముందుకు రానటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఈ రోజున ప్రభుత్వం ఉంది. అంచేత ఆ సమస్యలన్నింటి మీద కూడా దృష్టి కేంద్రీకరించి వెంటనే సమస్యలు పరిష్కారం కాకపోతే దీన్ని భవిష్యత్తులో మరింత ఉద్యమం చేస్తాం. ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ యాక్షన్ ఆధ్వర్యంలో కొత్త రాష్ట్రంగా అన్ని ఆఫీసులను కూడా ఎదురు చేస్తాం. అంచేత తక్షణమే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మొత్తం అందరినీ కూడా సమావేశపరిచి మన సమస్యల పరిష్కారం చేసే దిశలో ముందుకు రావాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తాం.